ఇంకేంటి సార్ ఇది మీరు రాయటం కాదు, పాడటం అనేది మణిశర్మ గారి దగ్గర మొదలుపెట్టారు. ఈ పాటలు పాడటం అనేది మణిశర్మ గారి దగ్గర నుంచి ఎవరు అందుకుపుచ్చుకున్నారు ఇండస్ట్రీలో? మీ పాటలు మీరు పాడిన సందర్భాలేంటి? మీ పాటలు వేరే వాళ్ళు పాడిన వాటిల్లో యాక్చువల్గా అంటే నేను ఐ నెవర్ ఫోర్స్ మై సెల్ఫ్ ఆన్ ఎనీబడీ అండి. ఇప్పుడు అవకాశము ఇప్పుడు చాలా ప్రతిభ ముఖే సరస్వతి చాలా అద్భుతమైన టాలెంట్ వస్తుంది తెలుగు వాళ్ళలో. ఇప్పుడు ఈ యూట్యూబ్, థ్యాంక్స్ టు యూట్యూబ్, ఆ తర్వాత సింగర్స్ ప్రోగ్రామ్స్ బాలుగారు చేసినటువంటి పాడతా తీయగా ద్వారా అనేక మంది ఆర్టిస్టులు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి వన్నె తెచ్చి శోభిస్తున్నారు. సో నాకు వచ్చినప్పుడు నా పరిధి ఏంటో నాకు తెలుసు. నన్ను రాయడానికి పిలిస్తే రాయడానికే. సడన్గా ఒకసారి పాడుతున్నప్పుడు ఇప్పుడు మొన్న ఈ చిగురు పోనే పాట ఉందనుకోండి, అలాగే పడితినమ్మో పాట కూడా, ఆ పడితినమ్మో అని మన పూరి జగన్నాథ్ గారికి ఒక పాట రాశాను. అది మ్యూజిక్ చేశాను ఆ పాటకి. అది రాసి కంపోజ్ చేసి వినిపిస్తే ఈ పాట నువ్వే పాడాలని పట్టుబట్టాడు పూరి గారు. సో వయ్యారి నిన్ను చూసి నన్ను నేను మరచిపోయా, ఇలాగ ఎదురు రాగ పలకరించ కలవరించా, పడితినమ్మో 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 ప్రేమలోన పడితినమ్మో ఈ పాట అద్భుతం. యాక్చువల్గా ఈ పాట ఒకటే రోజులో ఫినిష్ చేసిన పాట ఇది. అంటే ఈ కొంచెం ప్రేరణ మైకేల్ జాక్సన్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను, ప్రేరణగా తీసుకుని ఫస్ట్ లైన్ ఒకటే తారరిందా దాని నుంచి ఒక లీడ్ తీసుకున్నాను. బట్ మిగతా నా పైత్యం నా సాహిత్యం అంతా తీసుకుని నాకు ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. నేను పూరి గారికి చెప్పాను ఇలా ఉంటే, అంటే ప్లీజ్ గో హెడ్, చాలా బాగుంది అని చెప్పి తీసుకుని ఈ ఎంకరేజ్ మీ. తర్వాత అది నడకలు హొయలు మీరైలకు జారె జగనతార కదిలె రొసుగుణశీల అలవి కాని అభినయాల చక్కటి వినసొంపుగా తెలుగు పదాలు ముఖ్యంగా పూరి గారు ఎలా వచ్చి నన్ను నా పోయిటరీకి అదేంటి వెన్నుదట్టే ప్రోత్సహించాడు ఆ టైంలో. సో ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్. పొద్దున పాట రాసేసి మధ్యాహ్నం పొద్దున 5ంటికి, యూజువల్గా పాట నేను 5ంటికి ఆ టైంలో రాస్తుంటానండి, మార్నింగ్ రాస్తుంటాను. మార్నింగ్ టైంలో కొంచెం ఏదన్నా ముందు పాట రాయాలంటే కనుక మార్నింగ్ ఎర్లీ అవర్స్ కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండవు. సో ఆ టైంలో మార్నింగ్ ఉపక్రమిస్తాను. సో 10:30, 11 కల్లా పాట అయిపోయిందండి. అయిన తర్వాత ఆయన వినిపించాను, అదిరిపోయింది, గో హెడ్ గో ఫర్ రికార్డింగ్ అన్నాడు. 2 o'clockకి నేను ప్రోగ్రామర్స్ని పిలిపించి, చెన్నైలో ఇది అలియార్ హసన్ స్టూడియో అని చెన్నైలో, ఏఆర్ రెహమాన్ స్టూడియో కింద స్టూడియో ఉంటుంది. సో ప్రోగ్రామర్స్ పిలిపించేసి కూర్చొని ర్యామీ అండ్ కీబోర్డ్ ప్లేయర్స్ అందరిని పిలిపించి సమావేశం అయిపోయి టక ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేసాం. 7 కల్లా మొత్తం సాంగ్ ప్రోగ్రామింగ్ అంతా అయిపోయింది. 7కి అయిన తర్వాత ట్రాక్స్ తీసుకుని ఇమ్మీడియట్గా అలియార్ హసన్ స్టూడియో బుక్ చేసి, ఆయన యాక్చువల్గా ఆ రోజు పనిచేయడానికి లేదనమాట, స్టూడియో వాజ్ హాలిడే సంథింగ్ లైక్ దాట్. ఓకే. సో ఆయన బతిమాలుకుని ఆయన స్టూడియో చెప్పుకొని 7కి మొత్తం ట్రాక్స్ అని డంప్ చేసేసి 8 o'clockకి బ్రూస్ అని కీబోర్డ్ ప్లేయర్ అనమాట, మన గిటార్ ప్లేయర్, ఆయన పిలిపించి ఆయనతో మొత్తం గిటార్ వర్క్స్ అని చేపించేసేసి 9ంటికి నేను పాడటం స్టార్ట్ చేసి 10:30 కల్లా పాట ఫినిష్ చేసేసి 10:30 నుంచి 11:45 1.5 అవర్లో ఆయన మొత్తం మిక్సింగ్ అంతా చేశారు. 11:45కి పాటను నేను మెయిల్ చేశాను పూరి గారికి. ఆయన విని మామూలుగా ఎక్సైట్ అవ్వలేదు. అంటే ఈ పాట 1 డేలో మ్యాజిక్ లాగా అయిపోయింది అనమాట. ఇట్స్ రికార్డ్ లాగా. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, అది మర్చిపోలేను. అది July 16th, ఆ రోజు డేట్ స్టిల్ నాకు ఐ రిమెంబర్. July 16th ఇస్ ద డేట్ ఐ వేర్ ఆన్ దట్ డే. 15 ఏళ్ళు అయిందండి ఆ పాట రికార్డ్ చేసి. ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఎక్కువ పెద్ద హిట్ అయిన పాటలో, లేకపోతే ఏదైనా ఎక్కువ కాలం ట్రావెల్ అయిన పాట? ఎక్కువ అంటే అతడేనండి. అతడు ఎక్కువ టైము కొంచెం ఎక్కువ తర్జన పడి డిస్కషన్ చేసి కొంచెం చేసిన. ఎక్కువ కాలం తీసుకుందంటే 10 days. ఓకే. మీకు దాని ఏమంటారు, ఇంట్రడక్షన్ స్పెషల్ గీతాల రచయితగా, లేకపోతే ఇలా ఒక మార్క్ మీ మీద పట్టడం ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా మీరు? అది నాకేం అలా ఏం లేదండి. ఐ ఎంజాయ్. నాకు ఇది నాకేమంటారు, ఎడ్రినాలిన్ రషింగ్ పాటలు చేయాలంటే నాకు కూడా కాస్త ఉత్తేజభరితమైన పాటలు ఎక్కువ ఇష్టపడతాను. నాకు ఇలాగే దాని ఏమంటారు, ఏడుపు పాటలు, విషాద గీతాలు నా వల్ల కాదు. అవునా?
కానీ ఫిలాసఫీ చెప్పాడంటే ఐమ్ ఓకే విత్ ఇట్. ఎస్ ఎస్ చక్కటి ఏదన్నా మంచి ఒక ఐటమ్ సాంగ్స్ అంటారు కదా, స్పెషల్ గీతాలు అంటున్నాం ఇప్పుడు మనం. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అనేవాళ్ళు, అవి రాసిన సందర్భాలు అలాంటివి రాయాలంటే మీరు నేను ఒక పాట ట్రై చేశాను, అది మీనాచి అనే సాంగ్. అది అవును. మీనాచి ఒడక మీనాచి హై జటకాలు ఇలా పాట ఒక నిన్న ఆశీస్లో సాంగ్ ఒకటి చేశాను. అది అవును, అది బాగానే హిట్ అయింది అది. బట్ అలాంటి మళ్ళీ నాకు మళ్ళీ నేను చేసింది లేదు. యాక్చువల్గా హైదరాబాద్ నవాబ్స్ అనే సినిమాలో నేను హిందీ సినిమా, అది దానికి నేను మ్యూజిక్ చేశాను. దట్స్ మై ఫస్ట్ ఫిల్మ్ అనమాట. మ్యూజిక్ అది డక్కని హిందీ సినిమా, అది హైదరాబాద్ నవాబ్స్. దానికి మ్యూజిక్ చేసింది, అది నా ఫస్ట్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్షన్లో. అందులో ఆజ్కి షబ్ హై కాతిల్ బడి జరా బచ్నా మే హూ ఫుల్ చడి, ఈ పాట బాగా హిట్ అయింది. ఆ సినిమాకి చాలా ప్లస్ అయింది, పెద్ద హిట్ అది సినిమా కూడా పెద్ద హిట్. సో అందరికి గుర్తుండిపోద్ది అది. ఆ హిందీ నాకు ఫస్ట్ చేసింది ఆ డక్కని సినిమా ఫస్ట్. ఓకే. ఆ తర్వాత కుట్ర పిరువన్ తమిళ సినిమా ఒకటి చేశాను మ్యూజిక్, అది శ్రీరామ్ సినిమా. అది ఇట్లా ఒకటి. తర్వాత నేను నా రాక్షసి, మంగళ, ఇలా కొన్ని పోలీస్ ఇలా కొన్ని సినిమాలు చేశాను తెలుగులో. మంత్ర ఫస్ట్, తర్వాత మంగళ నేను చేశాను. మంగళ మీరు చేశారు. సో సంగీత దర్శకుడిగా ఎందుకో పాటలు హిట్ అయినప్పటికీ నాకు ప్లస్ ఇతరత్ర అన్నీ చేస్తున్నాను. నేను డైరెక్ట్ డబ్బింగ్ చెప్తున్నాను, అలా ఇలా చేస్తున్నాను, ఇలా చాలా చేస్తున్నాను కదా. సో అందుకోసం నాకు అవకాశం కలగలేదు. అంటే నిరాశ ఏమైనా ఉందా మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అవ్వాలి సినిమా? ఆఫ్ కోర్స్ ఒక ఫుల్ సినిమా ఎప్పుడైనా సంగీతం చేసి మెప్పించాలని ఆంక్ష ఎవరికైనా ఉంటుంది కదా, నాకు కూడా ఉంది. బట్ నేను ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నానంటే, ఇప్పుడు థ్యాంక్స్ టు యూట్యూబ్ అండ్ ప్రైవేట్ మాధ్యమాలు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయి. ఇప్పుడు కనుక మ్యూజిక్ వీడియోస్ చేస్తే కనుక నా తాలూకు ఆలోచనలు, నా తాలూకు పాటల్ని చక్కగా ప్రజెంట్ చేసే అవకాశం ఉంది కదా అని ఆ ప్రయత్నంలోనే ఫస్ట్ మ్యూజిక్ వీడియో ఒకటి ఈ మంత్లో రిలీజ్ చేస్తున్నాను. చాలా ఎక్సైటింగ్ కాన్సెప్ట్ టేకప్ చేశాను. సోషియో ఫ్యాంటసీ, అది ఈస్ట్ ఈట్స్ వెస్ట్ అన్నట్టుగా ఉంటుంది. అంటే మన తాలూకు కల్చర్ తీసుకొని అండ్ వెస్ట్రన్ ఒక బ్యాక్ డ్రాప్లో ఉన్నటువంటి తీసుకొని బ్లెండ్ చేసి ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ సాంగ్ అవుట్ చేస్తున్నాను. ఎక్స్పెరిమెంటల్, అది ఐ డోంట్ నో ఇఫ్ ప్రజలు ఆదరిస్తే కనుక ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ సాంగ్ అగైన్, హోప్ఫుల్లీ. అది ఈ మంత్లో రిలీజ్ చేస్తున్నాను నేను. సో ఆదరిస్తే వండర్ఫుల్.